హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 178వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున 178వ అధ్యాయం చెప్పేసుకున్నాము. ఈ రోజు 179లోకి వెళ్దాం. దీంట్లో బకాసురుడిని సంహరించిన తర్వాత భీమసేనుడు వాళ్ళందరూ కూడా పాండవులతో పాటుగా అందరూ ఏకచక్రాధిపురంలో ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే నివసించడం జరిగింది. అయితే నేటి పాఠంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ బ్రాహ్మణుడి గృహానికి అనుకోకుండా అనేక ప్రదేశాలు తిరుగుతున్నటువంటి మరొక బ్రాహ్మణుడు అతిథిగా రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు అనేకమైనటువంటి గాథల్ని, అనేక రాజ్య విశేషాలని, రాజుల గురించి, ప్రదేశాల గురించి, తీర్థాల గురించి చెప్తూ ద్రౌపది పాంచాలి గురించి, పాంచాల రాకుమార్తె యాజ్ఞశేని ఆవిడ పేరు. అలాగే దుష్టజమునుడి గురించి, యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి దుష్టజమునుడి గురించి చెప్పడం జరిగింది. పాండవుల ఆతృతగా, ఆశ్చర్యంగా ఆ విశేషాలు వినటం అనేటువంటిది ఈ అధ్యాయంలో ప్రారంభమవుతున్నది. బకాసుర వధ పర్వం అనేటువంటి ఉపాఖ్యానం, ఉపపర్వం అనేటువంటిది కిందటి పాఠంతో అయిపోయింది, సమాప్తం అయిపోయింది. ఇక్కడి నుంచి కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు ద్రౌపది ప్రవేశించలేదు మహాభారతంలో. ఆది పర్వంలో ఇగో ఈ అధ్యాయంతో ద్రౌపది ప్రవేశం జరగబోతున్నది. పాంచాల దేశపు రాకుమార్తె. ఆవిడ ఎవరికి జన్మించింది, ఎలా జన్మించింది అనేటువంటిది సంక్షిప్తంగా చాలా చిన్న అధ్యాయం, 10-15 శ్లోకాలతో అయిపోతుంది ఈ అధ్యాయం. ఇక్కడ ప్రారంభం. ముందుగా ప్రార్థన చేసుకుని ఆ శ్లోకాలు, వాటి వివరణ, ప్రవచనాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నేడు శివరాత్రి. శివరాత్రి రోజున పాంచాలి పరమపావనమైనటువంటి చరిత్ర ప్రారంభించుకుంటున్నాం. కానీ ఇది ఆన్లైన్లోకి వెళ్ళేటప్పటికి ఏ రోజైనా రిలీజ్ అవ్వచ్చు ఈ ఆడియో. చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు మాత్రం శివరాత్రి రోజు. జ్ఞాపకం. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ సందర్భంగా. నూట 179వ అధ్యాయం. దీన్ని చైత్ర రథ పర్వం అంటాం. బకాసుర వధ పర్వం అయిపోయింది, అది ఉపాఖ్యానం. పర్వాలు 18 పర్వాలు అయినా కూడా ఉపపర్వాలు మళ్ళీ దీంట్లో 108 ఉపపర్వాలు ఉన్నాయి. ఆ ఉపపర్వాల్లో చిన్న చిన్నవి ఇవన్నీ కూడా. చైత్ర రథ పర్వం అనేటువంటిది ఇది ఒక ఉపపర్వం. బ్రాహ్మణ గృహే ప్రతిశయార్థమాగతస్య కస్యచిత్ బ్రాహ్మణస్య ముఖాత్ పాండవానాం ద్రౌపదీ స్వయంవర శ్రవణం. పాండవులు నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడి ఇంటికి మరొక బ్రాహ్మణుడు కస్యచిత్ బ్రాహ్మణస్య ఆగతస్య ప్రతిశ్రయార్థం ఆగతస్య అక్కడ అతిథిగా రావటం అనేటువంటి జరిగింది. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడి యొక్క ముఖాత్, ఆయన ముఖము అంటే నోటి ద్వారా పాండవానాం ద్రౌపదీ స్వయంవర శ్రవణం, ద్రౌపదీ స్వయంవర ఘట్టం అనేటువంటిది జరగబోతున్నది అనే వార్త వినేశారు. అంతేగాని ద్రౌపది పుట్టడం కూడా కాదు, ద్రౌపది స్వయంవరం ఘట్టం జరగబోతున్నదయ్యా అనేటువంటి వార్త వింటున్నారు ఇక్కడ. పాండవకృత దుష్టద్యుమ్న ద్రౌపదీ సంభవ ప్రశ్నస్య బ్రాహ్మణేన ఉత్తర కథనం. అప్పుడు పాండవులు ఆతృతతో చాలా ఆశ్చర్యంగా అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, దుష్టద్యుమ్న ద్రౌపదీ సంభవ ప్రశ్నస్య. సంభవం అంటే జన్మించడం. దుష్టద్యుమ్నుడు ఎలా జన్మించాడు, ఆ ద్రౌపది యాజ్ఞసేని ఎలా సంభవించింది అనేటువంటి ప్రశ్నకి బ్రాహ్మణోత్తర కథనం. ఆ బ్రాహ్మణుడు ఏమని సమాధానం చెప్తున్నాడు అనేటువంటివి
ఈ అధ్యాయంలో దాదాపు ఒక 12 శ్లోకాలు వివరించారు వ్యాసుల వారు. ప్రారంభం మాత్రమే సంక్షిప్తంగా చెప్పడం జరుగుతున్నది. శ్రీ జనమేజయ ఉవాచ. జనమేజయ మహర్షి, జనమేజయ మహారాజు అడుగుతున్నారు వైశంపాయనుల వారు. ఏమని అడుగుతున్నారయ్యా అంటే, మధ్య మధ్యలో ఈయన మంచి విద్యార్థి, నిత్య విద్యార్థిలానే గుడ్ స్టూడెంట్. మహారాజుకి ఆతృతతో బకాసురుడి వధ అయిపోయింది. పాండవులు అక్కడే వేదాధ్యయనం చేస్తున్నారన్నో, బాగానే ఉన్నో, ఏకచక్రపురంలో నివసిస్తున్నారన్నో. ఆ తర్వాత బకాసురుడి యొక్క వధ తర్వాత వాళ్ళు పాండవులు ఎన్నాళ్ళు ఉన్నారు, ఏం చేశారు, అక్కడే ఉన్నారా, ఏం జరిగింది అక్కడ, ఆ తర్వాత విశేషాలు చెప్పవయ్యా మహానుభావ అంటూ. అంటే ఆ కాస్త బ్రేక్ తీసుకునే లోపలే అడుగుతున్నాడు ఇక్కడ జనమేజయ మహారాజు. మహాభారతం అంత ఉత్సాహంగా వింటున్నాడు జనమేజయుడు. తే తథా పురుష వ్యాఘ్ర నిహత్య బకరాక్షసం అత ఊర్ధ్వం తతో బ్రహ్మన్ కిమకుర్వత పాండవాః. కిం అకుర్వత పాండవాః. కిం అకుర్వత అంటే ఏం చేశారు, పాండవులు ఏం చేశారు ఆ తర్వాత. ఎప్పుడంటే తే తథా పురుష వ్యాఘ్ర నిహత్య బకరాక్షసం. నిహత్య అంటే సంహరించడం. ఆ బకాసురుడనే రాక్షసుల్ని సంహరించేసిన తర్వాత అత ఊర్ధ్వం. అత ఊర్ధ్వం అంటే ఆ తర్వాత. ఊర్ధ్వం అంటే పైన అన్నట్టు, ఆ పైన, ఆ తర్వాత. తతో బ్రహ్మన్ కిమకుర్వత పాండవా. బ్రహ్మన్ అనే పదానికి అర్థం ఓ బ్రాహ్మణోత్తమ, ఓ వైశంపాయన మహానుభావ అని జనమేజయుడు వైశంపాయనుడికి వేసిన సంబోధన హే బ్రహ్మన్, ఓ బ్రహ్మ. బ్రాహ్మణుడిని బ్రహ్మగా భావించి వైశంపాయన మహర్షిని సంబోధిస్తున్నారు అక్కడ. హే బ్రహ్మన్ అంటే సాక్షాత్తు బ్రాహ్మణుని బ్రహ్మగా ఆరాధించినటువంటి తత్వం అన్నమాట. కిమకుర్వత పాండవా. పాండవులు ఏం చేశారు ఆ సమయంలో ఆ తర్వాత అనగానే వైశంపాయనుల వారు ఇంకా కథాశ్రవణాన్ని కొనసాగిస్తున్నారు. తత్రైవ న్యవసన్ రాజన్ నిహత్య బకరాక్షసం అధీయానా పరం బ్రహ్మ బ్రాహ్మణస్య నివేశనే. బకరాక్షసుణ్ణి నిహత్య సంహరించిన తర్వాత తత్రైవ న్యవసన్ అక్కడే నివసించారయ్యా. న్యవసన్ అంటే నివసించుట, నివసించారు అని పాస్ట్ టెన్స్ లో చెప్పడం. అని అక్కడే నివసించారు. ఏం చేశారంటే అధీయాన. అధీయాన అనే పదం వచ్చింది అంటే చదువు అభ్యసించడం అనమాట. చదువులు వాళ్ళు నేర్చుకున్నటువంటివన్నీ వల్లె వేసుకోవడం, కొత్తవి నేర్చుకోవడం, విద్యలు, వేదాలు, వేదాంగాలు, వేద విద్యలు అనేటువంటివన్నీ నేర్చుకున్నవన్నీ అభ్యాసం చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని అధీయాన అంటారు. అధీయానా పరం బ్రహ్మ బ్రాహ్మణస్య నివేశనే. ఆ బ్రాహ్మణుని యొక్క నివేశనంలో, గృహంలో, బ్రాహ్మణుని ఇంట్లోనే ఉంటూ వాళ్ళు పరబ్రహ్మ, పరం బ్రహ్మ అధీయాన, వేద వేదాంగాలు, ఆ పరమాత్ముడి తత్వాన్ని మొత్తం అంతా తెలుసుకునేటువంటి శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉన్నారయ్యా. అనేకమైనటువంటి శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేస్తూ కాలక్షేపం చేశారు. అలా ఉండగా తతః కతిపయా అస్య, కతిపయా ప్లస్ అహస్య, అహహ అంటే రోజు, కతిపయ అహస్య కొన్ని రోజుల తర్వాత, ఆ తర్వాత బ్రాహ్మణ సంశ్రిత వ్రత ప్రతిశయార్థి తద్వేష్మ బ్రాహ్మణస్యాజగామ. ఒక బ్రాహ్మణుడు సంసిత వ్రత అంటే నియమనిష్టలతో చక్కగా సదాచార సంపన్నుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ప్రతిశయార్థి తద్వేష్మ. తద్వేష్మ, వేష్మం అంటే నివాసము, గృహం. ఈ బ్రాహ్మణులు పాండవులు ఉంటున్నటువంటి ఇంటికి ఆతిథ్యం కోసం అని చెప్పి వచ్చాడు. ప్రతిశయార్థి, అక్కడ కొన్నాళ్ళు ఉండి వెళ్దామని చెప్పి ఆతిథ్యం కోసం అని చెప్పేసి బ్రాహ్మణస్య ఆజగామ, బ్రాహ్మణ ఆజగామ, ఒక బ్రాహ్మణోత్తముడు రావడం జరిగింది. బ్రాహ్మణస్య ప్లస్ ఆజగామ, సవన దీర్ఘసంధి అంటారు. ఓ బ్రాహ్మణుడు రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడిని చక్కగా అతిథి మర్యాదలతో సపర్యలు చేసి పూజించవలసిన రీతిలో పూజించి గౌరవించి ఈ ఇంట్లో ఉన్న గృహస్థుడైన బ్రాహ్మణుడు సపర్యలు చేశాడు. సమ్యక్ పూజయిత్వా తం విప్రం విప్రర్షభస్తదా. తం విప్రం విప్రర్షభ. విప్రర్షభ అంటే ఇంట్లో ఉన్న గృహస్థుడైన బ్రాహ్మణుడు. తం విప్రం, ఆ బ్రాహ్మణోత్మణ్ణి, వచ్చినటువంటి ఆ కొత్తగా వచ్చినటువంటి అతిథిగా వచ్చిన బ్రాహ్మణోత్మణ్ణి సమ్యక్ పూజయిత్వ చక్కగా పూజించి
దదౌ ప్రతిశ్రయం తస్మై సదా సర్వాతిథివ్రత. సదా సర్వ అతిథివ్రత. అతిథివ్రత అంటే అతిథిని ఎలా పూజించాలో అలా గౌరవించడంలో వ్రతంగా కలిగినటువంటి ఈ బ్రాహ్మణుడు, ఈ గృహస్థుడు, ఇంట్లో ఉండేటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు, ఆయనకి వ్రతం ఏమిటి అంటే ఎవరొచ్చినా సరే అతిథి మర్యాదలు చేసి చక్కగా పూజించి గౌరవించడం అనేది. సర్వాతిథి వ్రత. అన్ని వేళల్లోనూ అతిథిని పూజించడం అనేటువంటిది వాళ్ళకి వ్రతం లాంటిది. పక్కనే సదా అని పెట్టారు. ఎల్లప్పుడూ వాళ్ళకి అది వ్రతం. దాన్ని మించిన వ్రతం లేదు. అతిథి దేవో భవ అన్నట్టుగానే భగవత్ స్వరూపంగా చూసి వాళ్ళని గౌరవించడం. అట్లాంటి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణోత్ముణ్ణి భగవంతుడిగా స్వరూపంగా అతిథి మర్యాదలన్నీ చేసి దదౌ ప్రతిశ్రయం తస్మై, ఇంట్లోనే వారికి నివాసము ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది. ఏముంది, ఒక అగ్నిహోత్రం పెరుగుతుందంటే వీళ్ళ అగ్నిహోత్రంతో పాటు ఇంకో అగ్నిహోత్రం పక్కన, అంతే, అంతకుమించి ఏమీ లేదు వాళ్ళు. ఓ దేవతార్చన పక్కన ఇంకో దేవతార్చన, ఒక దేవుడి పక్కన ఇంకో దేవుడు పెడితే ఇంకా అధికస్య అధికం బలం అనుకునేటువంటి వాళ్ళు. అంతేగాని ఈనాటి కాలంలో అబ్బో ఇంకెక్కడ మా ఇంట్లోనే నలుగురు ఉన్నారు, ఇంకెక్కడి నుంచి వస్తావయ్యా అనుకునేటువంటి కాలం ఈనాటి కాలం. అక్కడ అట్లా కాదు. భగవత్ స్వరూపంలాగా చూసి వచ్చినటువంటి బ్రాహ్మణుడికి హాయిగా అతిథి మర్యాదలు చేసి పంపించేవాడు. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ. ఎందుకంటే వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళకు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విశేషమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళు వస్తారు. ఒక్కొక్కళ్ళు పరమాత్మని తత్వాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు రకరకాల దేశ స్వభావాలను చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు వ్యాకరణాదులు వల్లివేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ పాండిత్యాన్ని పంచుకోవడం, వీళ్ళకొచ్చినవి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకొచ్చినవి వీళ్ళకి చెప్పడం, అలా ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది పూర్వకాలంలో ఓరల్ గా ఉండేది. అంటే మాటలతోనే, అభ్యాసాల ద్వారా. వేద విద్య అనేటువంటిది అపౌరుషేయం అంటారు. అంటే గురువుల నుంచి సంక్రమిస్తూ వచ్చింది. గురువంశ పరంపరగా వచ్చేటువంటిది వేద విద్య. అది వరకు ఎక్కడ రాసి ఎక్కడ ఉండదు, పరంపరగా వచ్చినటువంటి. అలా ఈ కావ్యాలు కానీ వాళ్ళ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వైశంపాయనుడు కూడా జనమేజయుడికి చెప్తున్నాడు. ఆయన వింటున్నాడు జనమేజయుడు. అలా వినటం, ఒకళ్ళకి తెలిసింది ఒకళ్ళు తెలిసింది ఇంకోళ్ళు అలా చెప్పుకోవటం వల్ల పెంచుకోవటం, విద్య పెంచుకోవటం అనేది ఇక్కడ జరుగుతున్నది. అలాగే ఇక్కడ కూడా అట్లా అందువల్ల వాళ్ళని ఇచ్చేవాళ్ళు, వాళ్ళని ఆదరించేవాళ్ళు, వాళ్ళకి తెలిసినవన్నీ అడిగి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా తతస్తే పాండవా సర్వే సహ కుంత్యా నరర్షభాః ఉపాసాం చక్రిరే విప్రం కథయంతం కథాశుభాః. అక్కడే ఉన్నారుగా పాండవులు ఆ ఇంట్లోనే, ఇంకో పక్కన ఇంకో వసారా కాకపోతే. అక్కడే ఉన్నటువంటి పాండవులు కుంత్యా సహ నరర్షభా సర్వే. కుంతీదేవితో పాటుగా, తల్లి అయినటువంటి కుంతీదేవితో పాటుగా పురుష పుంగవులైనటువంటి ఆ సర్వే పాండవుల 5గురు కూడా ఉపాసాం చక్రిరే విప్రం. ఆ అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడికి ఉపాసాం చక్రిరే అనేకమైనటువంటి సేవలు చేయడానికి ముందుకు వచ్చారు. అతిథి మర్యాదలు వీళ్ళు చేయవలసినటువంటివన్నీ చేశారు చక్కగా బ్రాహ్మణోత్తముడికి. ఎందుకనంటే ఆయన అప్పటికి ప్రారంభించేశాడు. ఏమిటి అంటే కథయంతం కథాశుభా. ఇది అన్వయక్రమంలో పెట్టుకుంటే శుభాహ కథాహ కథయంతం విప్రం. శుభకరమైనటువంటి కథలని వినిపిస్తున్నటువంటి బ్రాహ్మణోత్ముడికి సేవలు చేశారు పాండవులు. అన్వయక్రమం మొత్తం రివర్స్ లో వస్తుంది. శ్లోకం చెప్పేటప్పుడు ఏమన్నా కవులు మామూలుగా వాళ్ళకి అనుగుణంగా ఛందోబద్ధంగా రాసేసుకుంటూ వెళ్ళిపోతారు. సంస్కృతంలోకి వచ్చేటప్పుడు అన్వయక్రమం శుభకరమైనటువంటి కథలని కథయంతం వినిపిస్తున్నటువంటి, చెప్తున్నటువంటి విప్రం బ్రాహ్మణోత్ముడిని ఉపాసాం చక్రిరే. వీళ్ళు కూడా సేవించారు. అతిథి మర్యాదలు చేయవలసినటువంటి పూజలతో ఆయన్ని పూజించారు పాండవులు కూడా. కథయామాస దేశాంశ్చ తీర్థాని సరితస్తథా. సరే, వచ్చిన బ్రాహ్మణుడు ఏదో శుభకరమైనటువంటి కథలు చెప్తున్నాడు అంటే, కథలు చెప్పడానికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఏం కథలు చెప్తున్నాడు అంటే రకరకాల దేశాలు తిరిగి వస్తున్నాడు ఆయన మహానుభావుడు. అందువల్ల ప్రతి దేశాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విశేషాలన్నీ చెప్తూ వస్తున్నాడు. కథయామాస దేశాంశ్చ తీర్థాని సరితస్తథా రాజ్ఞశ్చ వివిధాశ్చర్యాం దేశాంశ్చైవ పురాణి చ. అనేకమైనటువంటి దేశాల గురించి, అనేక తీర్థాలు, పుణ్యక్షేత్రాల గురించి, సరిత్తులు అంటే నదులు, అనేక పుణ్య నదుల గురించి, వాటి విశేషాలన్నీ వివరిస్తున్నాడు. నదులు, పుణ్యక్షేత్రాలు, దేశాల గురించి,
అంతేకాకుండా రాజ్ఞశ్చ వివిధాశ్చ, అనేకమైనటువంటి దేశాల యొక్క రాజులు వాళ్ళ యొక్క విశేషాల గురించి వివరించుకుంటూ వస్తున్నాడు. రాజ్ఞశ్చ వివిధాశ్చర్యాం దేశాంశ్చైవ పురాణి చ, అనేక వివిధ రకాలైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రదేశాలని, అనేక పట్టణాలని, పురములు అంటే పట్టణాలు, నగరాలని, వాటి వివరాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక. మేము తీర్థయాత్రకి వెళ్ళొచ్చామంటే వెంటనే మనం ఏమవుతాం, ఎలా జరిగింది, బాగా జరిగిందా, అది బాగుందా, ఇది బాగుందా అన్ని అడుగుతూ ఉంటాం అంతే. అలాగే సతత్రా కథయత్ విప్రః కథాంతే జనమే జయ అద్భుతాకారం యాజ్ఞసేన్యా స్వయంవరం. ఆ చెప్తూ చెప్తూ అనేక ప్రాంతాల గురించి చెప్తూ పాంచాల, ఇక్కడ సతత్ర అకథయద్ విప్రః కథాంతే అన్నారు. ఆ చెప్పేటువంటి కథల్లో చివరిగా పాంచాల రాజు గురించి చెప్తూ చెప్తూ పాంచాలేషు అద్భుతాకారం, పాంచాలేషు ప్లస్ అద్భుతాకారం, పాంచాల రాజు అద్భుతమైనటువంటి ఆకారం కలిగినటువంటి కుమారుణ్ణి కుమార్తెని కనటం అనేటువంటి ఒక విశేషాన్ని చెప్పడం జరిగింది. పాంచాల రాజు ఎవరయ్య అంటే ద్రుపదుడు. ఆ ద్రుపదుడు యజ్ఞం నుండి యాజ్ఞసేన్యా స్వయంవరం అని డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు. యజ్ఞం నుంచి అమ్మాయి పుట్టింది, అమ్మాయి పెరిగి పెద్దదైంది, ఇది కాదు. ఆ చెప్తూ చెప్తూ స్వయంవర ఘట్టంలోకి వెళ్ళిపోయాడు ఆయన. యాజ్ఞసేని స్వయంవరం జరగబోతున్నదయ్యా. అంతేకాకుండా దుష్టజుమ్నస్య చోత్పత్తిం ఉత్పత్తిం చ శిఖండినః. ఇక్కడ ము అనేటువంటి దాంట్లో మకారం ఒకవైపుకి వెళ్తుంది, ఉకారం ఇటు పక్కకు వస్తుంది. చోత్పత్తిం ఉత్పత్తిం అనేటువంటిది. దుష్టజుమ్నస్య చోత్పత్తిం, దుష్టజుమ్నుడి యొక్క ఉత్పత్తి అంటే ప్రాదుర్భావం. దుష్టజుమ్నుడు యజ్ఞం నుండి ఎలా పుట్టాడు, అగ్నిహోత్రం నుండి ఎలా పుట్టాడు, యజ్ఞగుండం నుండి. అలాగే ఉత్పత్తిం చ శిఖండినః, ద్రుపదుడికి శిఖండి ఎలా ఉద్భవించాడు, ఎలా పుట్టాడు. శిఖండి కూడా ద్రుపదుడి కుమార్తె, అసలైతే కుమార్తె, తర్వాత కుమారుడు అయ్యాడు ఆ శిఖండి. కాబట్టి వీళ్ళ యొక్క విశేషాలన్నీ చెప్పడం ప్రారంభించాడు. వీళ్ళల్లో ఈ యాజ్ఞసేని ద్రౌపదికి అయోనిజత్వం ఎలా కలిగింది అనేటువంటి వివరాలు చెప్తున్నాడు. అయోనిజత్వం కృష్ణాయ ద్రుపదస్య మహామఖే. మహాముఖే కాదు, మహామఖే. మఖము అంటే యజ్ఞము అని అర్థం. యజ్ఞము. మహామఖే, గొప్ప యాగంలో, అద్భుతమైనటువంటి యాగంలో, ద్రుపదుడు చేసినటువంటి గొప్ప యాగంలో కృష్ణాయ అయోనిజత్వం. కృష్ణాయ, కృష్ణయ కాదు, కృష్ణాయ అంటే ద్రౌపదీదేవి యొక్క అయోనిజత్వం. ద్రుపదిని కూతురు కాబట్టి ద్రౌపది అని పేరు ఆవిడ. పాంచాల దేశ రాకుమార్తె కాబట్టి పాంచాలి అని పేరు. ఆవిడ యొక్క అయోనిజత్వం. అయోని అంటే యోని సంభవం కానటువంటి స్త్రీని అయోనిజ అంటారు. స్త్రీ యోని ద్వారా జన్మించడం, సాధారణంగా మానవులు జన్మించినటువంటి విధానంగా కాకుండా జన్మించినటువంటి వాళ్ళని అయోనిజ అంటారు. అయోనిజత్వం. ఆవిడికి అలా యజ్ఞంలో దేవత స్త్రీ ప్రసాదం ఎలా కలిగింది, ఆవిడ ఎలా ఉద్భవించింది, ఆవిడ అగ్నిదేవుడి ప్రసన్నం ద్వారా ఎలా జన్మించింది. తదద్భుతతమం శ్రుత్వా లోకే తస్య మహాత్మనః. తదద్భుతతమం కర్మ శ్రుత్వా, అద్భుతమైనటువంటి ఆ జన్మ, ఆవిడ యొక్క ప్రాదుర్భావం గురించి వినేటప్పటికీ పాండవులు ఒక్కసారి ఆగిపోయారు. శ్రుత్వా, విని, లోకే తస్య మహాత్మనః, మహానుభావుడైనటువంటి ఆ దుష్టజమునుడి యొక్క ఉద్భవం గాని, ఈ పాంచాల రాకుమార్తె అయినటువంటి ద్రౌపది యొక్క ఉద్భవం గాని వినేటప్పటికీ విస్తరేణైవ పప్రచ్చుః కథాంతే పురుషర్షభా. పురుష ఋషభులైనటువంటి పాండవుల ఐదుగురు కూడా కథాం, ఆ కథని విస్తరేణ పప్రచ్చుః, విస్తరంగా వినాలని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అనేటువంటిది కింద 2 శ్లోకాల్లో వ్యాసులు వివరించి మరి ఇచ్చారు. ఎప్పుడైనా బ్రాహ్మణుడు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వినేటువంటి వాళ్ళు ప్రశ్నలు వేయకపోతే కథని సంక్షిప్తం చేసి చెప్తారు. ఎప్పుడైనా ఏ గురువు అయినా సరే తగ్గించేస్తారు. సంక్షిప్తం అంటే తగ్గించేస్తారు. ఆ విద్యార్థి గురుగారు ఇదేంటి, ఇది ఎలా జరిగింది మళ్ళీ వివరించండి అనగానే అప్పుడు ఎలాబరేట్ చేస్తారు సూత్రాన్ని, ఫార్ములాని, కథని. ఎప్పుడైనా సరే గురువులు చెప్పే విధానం అట్లా ఉంటుంది. ఇక్కడ పాండవులు అడుగుతున్నారు, గురుగారు ఎలా జరిగింది, ఏదో అప్పుడే స్వయంవరం దాకా వెళ్ళిపోయారు, అసలు పుట్టడం ఎలా జరిగింది అని అడుగుతున్నారు.
కథం ద్రుపదపుత్రస్య దుష్టజమ్నస్య పావకాత్. పావకాత్ అంటే అగ్నిదేవుడి నుండి అన్నట్టు పంచమేవి. ఆ అగ్నిదేవుడి నుండి దుష్టజమ్నుడి యొక్క సంభవం, పుత్రుని యొక్క, ద్రుపదపుత్రుని యొక్క, దుష్టజమ్నుని యొక్క జన్మ ఎలా సంభవించింది? అది కూడా ఎక్కడి నుంచి? వేది మధ్యాచ. వేది మధ్య అంటే అగ్నివేది, అగ్నిగుండం మధ్యలోంచి ఉద్భవించాడు. అదే అగ్నిగుండం నుంచి ఎవరు ఉద్భవించారు? కృష్ణాయా సంభవ కథమద్భుత. అద్భుతమైనటువంటి కృష్ణ యొక్క సంభవం ఎలా కలిగింది? కృష్ణ అంటే నల్లగా ఉన్నటువంటి అమ్మాయి. అగ్నిగుండం నుంచి ఇంకో అమ్మాయి పుట్టింది, దుష్టజమ్నుడు పుట్టాడు, తర్వాత ద్రౌపది పుట్టింది. కృష్ణాయా సంభవ కథం. కథం అంటే ఎలా జరిగింది? ఆవిడ యొక్క జన్మ ఎలా కలిగింది? వేది మధ్య, యజ్ఞవేదిక మధ్యలో. వేది అంటే యజ్ఞవేది మధ్యలో అన్నట్టు. యజ్ఞగుండంలోంచి ఎలా పుట్టారు? పసిపిల్లలుగా పుట్టారా? లేకపోతే పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారా? లేకపోతే పుట్టడమే మహా పెద్దవాళ్ళుగా పుట్టేశారా? అనేటువంటివన్నీ మనం తెలుసుకోవాల్సిన అంశాలు. కథం ద్రోణాన్ మహేశ్వాసాత్ సర్వాణ్యస్త్రాణ్య శిక్షిత. పైగా పుట్టినటువంటి ఆ దుష్టజమ్నుడు కథం ద్రోణాన్ మహేశ్వాసాత్, మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గర సమస్తమైనటువంటి అస్త్రాలని ఎలా శిక్షణ పొందాడు? సర్వాణ్యస్త్రాణ్య శిక్షత. మా గురువు గారైన ద్రోణాచార్యుడి దగ్గర ఆ దుష్టజమ్నుడు ఎలా అస్త్రాలని పొందాడు? ఆయన ఎలా పుట్టాడు, ఎలా అస్త్రాలను పొందాడు? ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, పాండవులు ఈ ప్రశ్న వేశారు. ఇక్కడ లాజిక్ పాయింట్ ఉంది, అది మనం పట్టుకోవాలి. చూద్దాం. దుష్టజుమ్నో మహేశ్వాస కథం ద్రోణస్య మృత్యుదః. ద్రోణస్య మృత్యుదః, ద్రోణుడికి మృత్యువుని కలిగించేటువంటి వాడైన దుష్టజమ్నుడు కథం, ఎలా అయ్యాడు? మృత్యుదః అంటే ద్రోణాచార్యుడికి మృత్యులాగా ఉన్నటువంటి ఆ దుష్టజమ్నుడు ఎలా అయ్యాడు, ఎలా పుట్టాడు? ద్రోణుడిని సంహరించడానికి పుట్టినటువంటి వాడు ఆ దుష్టజమ్నుడు. మృత్యుదః అంటే దా అంటే ఇచ్చేవాడు, మృత్యువుని కలిగించేటువంటి ఆ దుష్టజమ్నుడు ద్రోణుడికి ఎలా అయ్యాడు? కథం విప్ర సఖాయౌ తౌ భిన్నౌ కస్య కృతేన వా. సఖాయౌ అనే పదానికి అర్థం స్నేహితుడు. సఖ అంటే స్నేహితుడు, సఖాయౌ అంటే ఇద్దరు స్నేహితులు. ఎవరు వాళ్ళిద్దరు అంటే ద్రుపదుడు, ద్రోణాచార్యుడు. ఇద్దరు మంచి స్నేహితులు కదా. ఈ ద్రుపదుడు ద్రోణాచార్యుడు యొక్క స్నేహితులను ఓ బ్రాహ్మణోత్తమ అంటూ వచ్చిన బ్రాహ్మణోత్తముడికి సంబోధన వాడుతున్నారు. ఓ మహానుభావ, కథం సఖాయౌ తౌ భిన్నౌ కస్య కృతేనవా. ఏ కారణంగా వాళ్ళిద్దరు భిన్నమైపోయారు? వాళ్ళ స్నేహం విడిపోవటం జరిగింది, మిత్రభేదం కలిగింది. ఎందుకు జరిగింది? తౌ భిన్నౌ కస్య కృతేనవా, ఏ కారణంగా వాళ్ళిద్దరూ విభిన్నమైపోయారు? స్నేహం కాస్త శత్రుత్వంలోకి వెళ్ళిపోయింది. మామూలు శత్రుత్వం కాదు, విపరీతమైనటువంటి శత్రుత్వంలోకి వెళ్ళిపోయింది, యుద్ధంలోకి వెళ్ళిపోయింది. చివరికి ద్రోణాచార్యుని సంహరించడం కోసం అని చెప్పి ద్రుపదుడు కుమారుణ్ణి కంటం జరిగింది కదా. అంత శత్రుత్వానికి కారణం ఏంటి? ఏవం తైశ్చోదితో రాజన్ సవిప్రః పురుషర్షభైః కథయామాస తత్సర్వం ద్రౌపదీ సంభవం తదా. ఈ విధంగా అడిగేటప్పటికీ ఏవం తైః చోదితః, చోదితః అంటే ప్రేరేపించడం, ప్రచోదితః అని. ఈ విధంగా పాండవుల చేత ప్రేరేపించబడినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు విప్రః, హే రాజన్, ఓ జనమేజయ మహారాజా, కథయామాస తత్సర్వం, ఆ ఇంటికి వచ్చినటువంటి అతిథి చెప్పడం ప్రారంభించాడు. తత్సర్వం కథయామాస, మొత్తం చెప్పడం ప్రారంభించాడు. ఏమిటంటే ద్రౌపదీ సంభవం తదా. అటు ద్రౌపది ఎలా సంభవించింది, దుష్టజమ్నుడు ఎలా పుట్టాడు, ఈ స్నేహితులుగా ఉన్నటువంటి ద్రుపదుడు ద్రోణాచార్యులు ఎలా విడిపోయారు, ఈ ద్రుపదుడి మరణానికి కారణంగా దుష్టజమ్నుడు ఎలా జన్మించాడు, అంతేకాకుండా దుష్టజమ్నుడి విద్యాభ్యాసం ఎలా జరిగింది ద్రోణాచార్యుడి దగ్గర, ఇవన్నీ. ఇందాక మనం అనుకున్నటువంటి ఆ పాయింట్ ఏంటంటే విశేషం, ద్రోణాచార్యుడి దగ్గర అప్పటికే విలువిద్యలు నేర్చుకుని వచ్చారు ఇప్పుడు పాండవులు విలువిద్యలు నేర్చుకున్నారు. ద్రుపదుడిని కూడా ఓడించారని మనం చెప్పుకున్నాం కదా. పాండవులు దుర్యోధనాదులు ఓడించలేకపోతే గురువు గారికి గురుదక్షిణ ఇవ్వటం కోసం అని చెప్పి అర్జునుడు ద్రుపదుడిని ఓడించడం కూడా జరిగింది. ఆ విశేషాలని మనం చెప్పుకున్నాం అంత. కాబట్టి ఆ తర్వాత అర్జునుడు చేత ఓడించబడినటువంటి ద్రుపదుడు
ఎవరిని గురించి తపస్సు చేశాడు, ఎవరిని పట్టుకున్నాడు, ఎవరి ద్వారా యజ్ఞం చేశాడు, ఆ తర్వాత పిల్లలు ఎలా పుట్టారు అనేటువంటి వార్తలు రాబోతున్నాయి. అవి కొంత మనం చెప్పుకున్నాం. అప్పుడే సంక్షిప్తంగా అంతకుముందు మనం చెప్పుకున్నవి అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. పూర్వపు పాఠాల్లో మీరు అంతకుముందు చెప్పినటువంటి క్లాసులు వింటే వాటి కథంతా, కథాభాగమంతా వస్తుంది. అలాగే ద్రుపదుడికి, ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి స్నేహము, వాళ్ళు ఎలా విడిపోయారు, ఎలా యుద్ధం జరిగింది అనేటువంటి వార్తలు కూడా మనం అంతకుముందు పాఠాల్లో చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి పాండవులకి ఈ దుష్టజమ్నుడు విద్యార్థిగా తెలియదా అనేటువంటిది కూడా మనం గ్రహించాలి. ఎప్పుడు జరిగింది? వీళ్ళ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురుదక్షిణ ఇమ్మన్నాడు గురువుగారు. గురుదక్షిణ ఇచ్చిన తర్వాత ద్రుపదుడిని ఓడించిన తర్వాత విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. అప్పటికే పూర్తి అయిపోయిన తర్వాత జరిగిన సన్నివేశం ఇది. పూర్తి అయిపోయింది. విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. వీళ్ళు పాండవులు ఇటు వచ్చేసారు పక్కన. అప్పుడు ద్రోణాచార్యుడు అక్కడే ఉన్నారు. కురు రాజ్యంలో ఉన్నారు. అప్పుడు పుట్టాడు దుష్టజమ్నుడు. అన్నీ వచ్చు ఆయనకి. కానీ కొన్ని నేర్చుకోవడం కోసం ద్రోణాచార్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు పాండవులు ఇటు పక్కన ఉన్నారు. కాబట్టి పాండవులు విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత గురుదక్షిణ కూడా చెల్లించిన తర్వాత బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా పొందిన తర్వాత పుట్టినటువంటి వాడు అక్కడ దుష్టజమ్నుడు. ఆ తర్వాత దుష్టజమ్నుడు గురువు గారి దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి కొంత తెలుసు, కొంత తెలియకపోవచ్చు పాండవులకి. ఇతడు ఇట్లా పుట్టాడు, ఇలా సంభవించాడు అనేది వివరాలు ఓ విద్యార్థి వచ్చి నేర్చుకుంటున్నాడని కూడా అనుకోవచ్చు. ఆ అంశాలు అంటే ఆ గ్యాప్ మాత్రం అక్కడ ఉన్నది. అందువలన వివరంగా అడుగుతున్నారు. ఎలా పుట్టాడో, ఆయన ద్రోణాచార్య దగ్గర ఎలా విద్యాభ్యాసం పొందాడు అనే పాయింట్ అడగడం జరిగింది. ఆ తర్వాత ద్రౌపది ఎలా జన్మించింది అనేటువంటి వార్తలు వ్యాసుల వారు ఎలా చెప్పారనేటువంటిది 180వ అధ్యాయంలో మనం విందాం. యాజ్ఞసేని అనే పదానికి అర్థం యజ్ఞసేనుడు అనేటువంటిది ద్రుపద మహారాజుకి మరొక పేరు. యజ్ఞసేనుడు. యజ్ఞసేనుడి కుమార్తె కాబట్టి యాజ్ఞసేని అనేది ద్రౌపది పేరు. యాజ్ఞసేని, ద్రౌపది, ద్రుపదుడి కుమార్తె పేరు ద్రౌపది, కుమార్తె కాబట్టి ద్రౌపది అంటాం. పాంచాల దేశ రాకుమార్తె కాబట్టి పాంచాలి అంటాం. కాబట్టి ఇక్కడ యాజ్ఞసేని అనే పదానికి అర్థం ద్రౌపద్య అని ఇచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకున్నది 179వ అధ్యాయం. ఊనాసీత్యధిక శతతమో అధ్యాయ సమాప్త. దీన్ని విడతీస్తే ఊనా ప్లస్ అసీతి. అసీతి అంటే 80. ఊన అంటే ఒకటి తక్కువ అన్నట్టు. ఒకటి తక్కువ 80. శతతమ అధ్యాయ. శతం అంటే 100. కాబట్టి 179వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు 8117 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఈ అధ్యాయంతో. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. ఓం నమః శివాయ. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.